రెండు పిల్లపిశాచాలకు కొన్నాళ్లపాటు మనుష్యుల మధ్య పోయి మసలాలని కోరిక కలిగింది. అవి మనుష్యరూపాలు ధరించి ఒక ఊరు చేరుకున్నాయి. ఊరి పొలిమేరలో వాటికొక రైతు కనిపించాడు. మీ ఇంట్లో మాకు ఏదైనా పనిప్పించండి, నమ్మకంగా చేస్తాం అన్నాయి పిశాచాలు రైతుతో వినయంగా. పనిచేసే వంకతో రైతు ఇంట చేరి అతన్నేడిపించాలనే వాటి ఎత్తు. ఎడ్ల ధర పెరిగిపోయింది. నా ఎడ్లలు దొంగలు ఎత్తుకుపోయారు. మిమ్మల్ని నాగలికి కట్టితే పొలం దున్నగలరా అని రైతు అడిగాడు. మనుషులు పొలం దున్నడమా అని పిశాచాలు ఆశ్చర్యంగా అడిగాయి. అందులో వింత ఏమిటి? ఎడ్లకన్నా మనుషులే చౌక. నా పొలంలో ఇప్పటికీ 2 నాగళ్లు కట్టాను. మీరు సరేనంటే 3వ నాగలి కట్టుతాను అన్నాడు రైతు. పిశాచాలు రైతు వెంట అతని పొలానికి వెళ్లి చూస్తే 4 మనుషులు 2 నాగళ్లకు కట్టియున్నారు. మనిద్దర మనుషులు నాగళ్లను పట్టుకుని అజమాయిషీ చేస్తూ పొలం దున్నిస్తున్నారు. నాగలికి కట్టియున్న మనుషుల అవస్థ చూస్తే పిశాచాలకు జాలివేసింది. ఆ అవస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవటం కోసం అవి 3వ నాగలికి కట్టించుకొని కొంతసేపు పొలం దున్నాయి. రైతు ఎంత కర్కోటకుడో వాటికి తెలిసిపోయింది. అవి ధరించి ఉండిన మనుష్య శరీరాలు ఆ శ్రమకు పూర్తిగా అలసిపోయాయి. రైతు ఇచ్చిన ప్రతిఫలం కూడా చాలా స్వల్పం. రైతు దగ్గర పనిచేయటం తమకు ఇష్టం లేదని చెప్పి పిశాచాలు అక్కడనుంచి బయలుదేరాయి. అవి ఒక నూనె వ్యాపారి ఇల్లు చేరి పని కావాలని అడిగాయి. నూనె వ్యాపారి పనిస్తానని చెప్పి పిశాచాలను తన వెంట లోపలికి రమ్మన్నాడు. అతను వాటిని ఒక రహస్యపు గదిలోకి తీసుకుపోయి, మీరు ఈ గదిలోనే ఉంటూ రోజూ ఈ ఫలాల నుంచి నూనె తీస్తుండాలి అన్నాడు. ఆ నూనె ఎందుకు? అది విషంతో సమానం కదా అన్నాయి పిశాచాలు. వ్యాపారి, ఎందుకేమిటి? మంచి నూనెలో కలపడానికి అన్నాడు. అందువల్ల ప్రజలకు ప్రమాదం కాదా అన్నాయి పిశాచాలు. కల్తీలేని నూనె ఎక్కువ ధరకు, కల్తీ నూనె తక్కువ ధరకు అమ్ముతాను. ఎవరేమైపోతే నాకేం, నాకు కావాల్సినది డబ్బు అన్నాడు వ్యాపారి. పేదవాళ్లందరూ చవకగా కల్తీ నూనె కొనుక్కుని రోగాలు తెచ్చుకుంటారని పిశాచాలకు అర్థమైంది. ఈ పని మాకు నచ్చలేదు అని నూనె వ్యాపారికి చెప్పాయి. నచ్చలేదంటే కుదరదు. నా రహస్యంతో మిమ్మల్ని బయటికి పోనిస్తానా? ప్రాణాలతో మీరు బయటికి పోలేరు అన్నాడు వ్యాపారి. అలాగా అంటూ పిశాచాలు మాయమయ్యాయి. అక్కడినుంచి అవి ఆ దేశపు రాజు వద్దకు వెళ్లాయి. ఆ సమయంలో రాజు సేనాధిపతిని మందలిస్తున్నాడు. ప్రజలు పన్నులియ్యమంటే కారాగృహంలో తోసి కొరడాలతో కొట్టండి. బలవంతంగా ఇళ్లల్లో జొరబడి పన్నులు వసూలు చేయండి. పిశాచాలు 2 భటుల వేషంలో అక్కడ ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూస్తూనే సేనాధిపతి, రాజాజ్ఞ విన్నారుగదా, ఇక వెళ్ళండి అన్నాడు. పిశాచాలు అక్కడినుంచి పోబోతూండగా రాజు తన రాజనర్తకి నృత్యం చూసే వేళయిందని వెళ్ళిపోయాడు. పిశాచాలు అనేక చోట్లకు వెళ్ళి ప్రతిచోటా ఎంతోసేపు ఉండలేకపోయాయి. చివరకు అవి ఎంతో నిరుత్సాహపడి తమ పిశాచాలు ఉండే చోటికే వెళ్ళిపోయాయి. ఒక పెద్ద పిశాచం వాటిని పలకరించి, అప్పుడే వచ్చేశారా? చాలా కాలానికిగాని రారనుకున్నాను. ఏం జరిగిందేమిటి అని అడిగింది. జరగడానికేమీ లేదు. మనుష్యులంతా చాలా చాలా పేదవాళ్లు, అమాయకులు. ఇదివరకే కొన్ని పిశాచాలు వాళ్ల మధ్యకు చేరుకుని మనుష్యుల రూపాలు ధరించి మనుష్యులను నానా యాతనలు పెడుతున్నాయి. మా బోటి పిల్ల పిశాచాలకు అల్లరిచేసే అవకాశం లేదు. పిశాచాల మధ్యకే వెళ్లేదేవిటని తిరిగి వచ్చేశాం అన్నాయి పిల్ల పిశాచాలు. పెద్ద పిశాచం నవ్వి, మనుష్యులను యాతనలు పెడుతున్నది మనుష్యులే, పిశాచాలు కావు. మనుష్యులను గురించిన అనుభవం లేక మీరలా అనుకున్నారు అన్నది. మనుష్యుల్లో పిశాచాలను మించిన వాళ్లుంటారని తెలిసి పిల్ల పిశాచాలు ఆశ్చర్యపడ్డాయి.